రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ చేశాం, ఆయన కదలికలపై నిఘా ఉంచాం, ఎవరెవరు కలుస్తున్నారో గుర్తించాం. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగు. రేవంత్ ఆయన ఫ్యామిలీ ఫోన్లు విన్నాం. బీఆర్ఎస్ మళ్ళీ గెలవడమే లక్ష్యంగా పనిచేశాం. కాంగ్రెస్ బీజేపీలకు సహకరించిన సంస్థలను ఆర్థికంగా దెబ్బతీసేలా దాడులు. టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ వాంగ్మూలం. రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ ఫోన్లు కూడా ట్యాప్ చేశారట. ఆయన కదలికలపై నిఘా ఉంచాం. ఎందుకంటే కేటీఆర్ చెప్పిండు, లంగా దొంగలు ఏమన్నా చేసి ఉంటే, లంగా దొంగ పనులు చేసి ఉంటే వాళ్ళని ట్యాప్ చేస్తాం అన్నాడు. మరి ఈయనేం లంగా దొంగ పనులు చేసిండో కానీ మొత్తానికి అయితే ఈయన ఫోన్ కూడా ట్యాప్ చేశారట. అంటే ఈయన మొత్తం ఇది లాబింగు వ్యవహారాలు, సెటిల్మెంట్లు, ఈ కులం కోసం, వాళ్ళకి నచ్చిన పార్టీల కోసం కూర్చోబెట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు, పిలిచి మాట్లాడే కార్యక్రమాలు, ఇవి ఈయన జర్నలిజం ముసుగులో పత్రికను అడ్డం పెట్టుకొని చేసే కార్యక్రమాలన్నీ ఇవి అన్నట్టు. ఇది ఒక బ్యాచ్ సమాజాన్ని వీళ్ళు అనుకున్న రీతిలో తీసుకుపోవాలని ఒక ప్రయత్నం చేస్తారు. వీళ్ళు నచ్చిన చంద్రబాబు నాయుడిని నాయకుడిగా, వీళ్ళు నచ్చిన తెలుగుదేశం పార్టీగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి నచ్చిన పార్టీ, వీళ్ళకి నచ్చిన నాయకుడిని ప్రజల మీద చొప్పించే ప్రయత్నం, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసే కార్యక్రమంలో అనేక రకాల రియల్ ఎస్టేటు పొలిటికల్ పార్టీ నాయకులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, పెద్ద ప్రీ లాంచింగ్ వేసే రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతోనే లాబీ చేసి కోట్ల రూపాయల సెటిల్మెంట్లు, డీల్స్ జరిగే వ్యవహారాలు ఉన్నట్టుంది. అందుకే ఆయన మీద నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుంది. ఇది ఒక